అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మీరు సోషల్ మీడియాలో కరెక్ట్గా పోస్ట్ పెట్టలేదు కాబట్టి మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు? ఒకసారి చెప్పండి. మీరు కరెక్ట్గా పని చేసి కరెక్ట్గా పోస్ట్ పెట్టుంటే సోషల్ మీడియాలో ఎవరు ఏమనరు, అనటానికి ఆస్కారం లేదు. మీరు పెట్టలేదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారన్న భయం మీకు వచ్చింది. అది కరెక్టేనేమో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి, అది గమనించండి. మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను హెచ్చరిస్తున్నా, నేను మాట్లాడుతున్నా, ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు కాబట్టి అలా మాట్లాడటం, అలా చేయటం, అలా పోస్టులు పెట్టడం సహజమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఒక పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, నారా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, ఒక పొలిటికల్ నాయకుల కుటుంబం మీద అలా పోస్టులు పెడితే ఎలా సహజమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళైనా, మీ అక్కళ్ళైనా, మీ చెల్లెళ్ళైనా, మీ భార్యలైనా కానీ అటువంటి పోస్టులు పెట్టగలరా? మీరు ఒక అధికారంలో లేదు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి దాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి, మీ పార్టీ ఇన్ని చేసిన ఏమి అరాచకాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి, ఇన్ని దాడులు చేసి, ఎంతమంది కేసులు పెట్టినా కానీ మీరే అధికారంలోకి రావాలి, మీరే అధికారం ఉండాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలి అన్న దురుద్దేశంతో మీరు పోస్టులు పెట్టి మీరు అధికారంలోకి రానివ్వటం లేదు కాబట్టి అలాంటి పోస్టులు పెట్టి చేశారు. అయినా కానీ అధికారంలోకి ప్రభుత్వం మారినా కానీ మీరు మారటం లేదు, మీలో మార్పు రావటం లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చదువుకున్న వారే జ్ఞానవంతులైనా కానీ మీకు బుద్ధి, జ్ఞానం అనేదంటూ ఏం లేదు. ఒక ఒళ్ళు కళ్ళు కనపడక కొవ్వు బట్టి మదమెక్కి కొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళకేంటంటే ఒక తాగిన మైకంలో ఒక భార్య తెలియదు, ఒక తల్లి తెలియదు, అలాంటి మాటలు మాట్లాడుకుంటూ కూడా వచ్చారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నా కానీ, ఒక లేకపోయినా కానీ అదే అధికారంగా ఒక సైకోగా, ఒక పేటీఎం బ్యాచ్కి కూడా ఉంటున్నారు ఎదవలు. ఒక్కసారి ఆలోచించుకోవడం మంచిదే కాదా? మీరు అధికారం లేకపోయినా కానీ, మీకు ఒక బుద్ధి జ్ఞానం లేకపోయినా కానీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కళ్ళు మిన్నులు కనపడటం లేదు మనుషులంటే. ఎవరైనా, ఒక చిన్నవారైనా పెద్దవారైనా కానీ, ఒక మగవారైనా ఎవరైనా కానీ అలా మాట్లాడటం సహజమేనా? ఒకసారి ఆలోచించండి. ఇది ఎప్పటికీ సహజమైనది కూడా కాదు. మీకు భయం వచ్చింది అరెస్ట్ చేస్తారేమో అని. మీరు తప్పు చేశారు కాబట్టి మీరు భయపడుతున్నారు. మీరు తప్పు చేయకుండా మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. మీరు పెట్టారు కాబట్టి మీరు భయపడుతున్నారు. మీరు బూతులు మాట్లాడిచ్చారు కాబట్టి భయపడుతున్నారు. ఆయన చేయించాడు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. అలా చేయటం సహజమేనా? మీ ఇష్టానుసారంగా మీరు చదువుకున్నవారు, తెలిసినవారు, ఒక చదువులేని జ్ఞానం లేనివారు ఒక మూర్ఖులైతే వాళ్ళకి తెలియదు కాబట్టి, చేయటానికి ఆస్కారం లేదు కాబట్టి ఎంత చెప్పినా ఏం చెప్పినా కానీ ఒక చిల్లర కాసులకు, పైసలకు కకృతిపడి ఇలాంటి పోస్టులు పెడుతున్నాము అంటారు. అటువంటి పోస్టులు పెట్టడానికి లక్షల కోట్లు కూడా వసూలు చేసుకుంటూ తీసుకుంటారు. కొన్ని లక్షల కోట్లు వసూలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. పెద్దవారైనా కానీ మీరు అలా చేయటం సహజమేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. ప్రతిపక్షం ఉంటే వచ్చాను, ప్రతిపక్షం లేదు కాబట్టి ఏదో 100 షాకుల మీద షాకులు చెప్పుకుంటూ బయట తిరుగుతున్నాడు. అసెంబ్లీకి వెళ్ళడానికి సహజం కావటం లేదు. ఆయన మనసు ఒప్పుకోవటం లేదు. ఇది ఎలా సాధ్యం? ఒకసారి చెప్పండి. ఒక సాధారణమైన పులివెందల ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్షం లేని ఎమ్మెల్యే మాత్రమే, అధికారం లేదు కాబట్టి, ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి, ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే నియోజకవర్గానికి ఆయన సరిగా స్వాభావికంగా చేసి ఉంటే అధికారం ఉండేవాడు. నానాక అవస్థలు, నానాక ఇబ్బందులు పెట్టారు జనాన్ని. అది కొంతమంది ఎదవలకు మూర్ఖులు కనిపించడం లేదు. పార్టీ ఒక్కటే, పార్టీ మేము వైఎస్ఆర్సీపీ కానీ కొంతమంది కళ్ళు కనిపించక కొవ్వు మదమెక్కి మదంతో గిలగిల కొట్టుకుంటున్నారు.
ఇక వైఎస్ఆర్సీపీ అనేది ఇక ఉండదు. అది ఒక రోబో సినిమా లాంటిది. అది అంతమైపోద్దిగా వచ్చేదంటూ ఏం లేదు. మళ్ళీ అనుకోవచ్చు 7 సంవత్సరాలు ఉన్నా ఎక్కడున్నా కానీ వాళ్ళు పట్టకొస్తారు మేము అధికారంలోకి వస్తే అని అంటారు. అది మేకపోతు గాంభీరం మాటలే కానీ అధికారంలోకి రామని ఆయనకు తెలుసు. ఊరక మీ దగ్గర డబ్బా కొట్టుకుంటున్నారు, డబ్బా మాటలు మాట్లాడుతున్నారు ఒక సింపతి కోసం మిమ్మల్ని నమ్మించడానికి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసిన పనితనానికి, మీరు మాట్లాడిన బూతు మాటలకి, ఈ వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు పోస్టులు పెట్టిన దానికి ఇది ఎంతవరకు సహజమో అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఈరోజు భయపడాల్సిన అవసరమే. మీరు కరెక్ట్గా పనిచేసి పోస్టులు పెట్టకుండా ఉంటే, మీరు పెట్టారు కాబట్టి ఒక సైకోగా మూర్ఖత్వంగా ఆయన మాటలు విని మీరు ఈరోజు భయపడుతున్నారు. ఇక అది అంతమే, వచ్చేదంటూ ఏం లేదు. ఆరంభం అంటూ ఏం అంతమైపోతే వచ్చేదంటూ ఏం లేదు. ఆయన వరకు మేకపోతు గాంభీర మాటలు మాత్రం మాట్లాడుతుంటారు. మీరు కరెక్ట్గా పని చేయలేదు కాబట్టి, ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు నానా అవస్థలు పెట్టారు కాబట్టి జనాన్ని, నా పార్టీ నాయకుల్ని, ఒక హోమ్ మినిస్టర్ గారిని కూడా, ఒకలపూడి అనిత గారిని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది చాలా సహజమైనది కూడా కాదు. ఇప్పుడు కూడా మీరు పెట్టిన ఫేక్ వీడియోలు వస్తున్నాయి ఆల్రెడీ. ఒక పవన్ కళ్యాణ్ గారి కానీ, ఒక నారా చంద్రబాబు నాయుడు కానీ, ఒక నారా లోకేష్ గారు కానీ, మన హోమ్ మినిస్టర్ గారి కానీ, అనిత గారి ఒక్కసారి ఆలోచించుకుంటే మీరు ఎంత మూర్ఖత్వంగా, ఎంత సైకోగా, ఎంత విధిగా, ఎంత బలుపుతో చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అని తెలియజేస్తూ, ఇక మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా, ఎంత మొత్తుకున్నా మీరు అధికారంలోకి రాలేరు. రావడానికి సహజం అయింది కూడా కాదు. రాష్ట్ర ప్రజలు ఎవరు ఒప్పుకోరు. మీకు 11 సీట్లపై పరిమితం చేసి పంపించేశారు. ఇక మళ్ళీ జీరో చూపించటమే కానీ మళ్ళీ సీట్లు పెంచుకోవడం అనేది ఏముండదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.